ఈ దేవస్థానం యందు రాహుకేతు పూజలు నిర్వహిస్తే శని దోషం తొలగిపోతుందని నమ్మకం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ దేవస్థానంలో ప్రజలు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందింది. పూర్వంలో కాలజ్ఞాని శ్రీ మద్దిరాటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మరియు ఆమె మనవరాలు ఈ మార్గం గుండా వెళ్లే సమయంలో కాళికాంబ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని, ఇక్కడి కాళికాంబ అమ్మవారికి రాహుకేతు పూజ 9 వారాలు చేసిన ఎడల వారికి ఉన్న శని దోషం తొలగిపోయి వారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. రాహుకేతు పూజకు 9 నిమ్మకాయలతో దీపాలు వెలిగించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి 9 శుక్రవారం పూజలు నిర్వహిస్తారని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా, అమ్మ అంటే పిలిచే ఓ తల్లిగా ఇక్కడ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందారని ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. ప్రతి కార్తీక మాసంలో భవానీ దీక్ష పరులు ఎంతో నిష్ఠతతో ఈ దేవస్థానం యందు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు. అనంతరం విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లి మాల వితరణ చేస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చిన వెంటనే నమ్మకంతో భక్తులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. अनाद्यनन्तरूपां त्वां जननीं सर्वदेहिनां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। जात्यादिरूपेण स्थितां त्वां परमेश्वरीं श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। व्यक्तस्वरूपेण तुस्त्यं व्याप्य व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। भक्तानन्दप्रदां पूर्णां पूर्णकामकरीं परां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। यात्मना विश्वम् आपूर्य हृदि संस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। दैत्य विनाशार्थं लक्ष्मीरूपां व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्। या दातुं संस्थितां करवीरके श्रीविष्णुरूपिणीं
वन्दे గిద్దలూరులో వెలిసినటువంటి శ్రీ కాళికాంబదేవి వీరన్నబావి నందు వెలిసిన శ్రీ కాళికాంబదేవి ఈ దేవస్థానం నందు ప్రతి శుక్రవారం కూడా పేద ప్రజలకి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులకి ఏదైనా కోరిక కోరుకుంటే కనుక వివాహ సమస్యలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరగా తిరుగుతాయి. ఈ అమ్మవారికి ఎప్పుడో పూర్వం నుంచి శ్రీ మధ్యరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం తత్వం చెప్తూ కూడా ఇటు సైడ్ వెళ్తూ అమ్మవారిని సేవించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూజ చేసి వెళ్ళారు. అలాగే కాలజ్ఞాన తత్వం శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు అలాగే వారి మనవరాలు అయినటువంటి ఈశ్వరమ్మ గారు కూడా ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని కాలజ్ఞానం చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్తీక మాసంలో భవానీ దీక్ష వాళ్ళు అందరూ కలిసి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి ఏదైనా కోరిక ఉంటే నెరవేరుతుంది. ఏదైనా వివాహ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఉంటే కూడా అమ్మవారికి ఒక 9 వారాలు కనుక అమ్మవారికి చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. చెప్పు. శ్రీ కాళికాంబ దేవస్థానందు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారికి రాహుకాల పూజలు చేస్తే కనుక వారి ఆరోగ్య సమస్యలు కానీ వివాహ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా త్వరగా నెరవేరుతాయి. వారు ఏదైనా కోరిక కోరుకున్నా కూడా త్వరగా నెరవేరుతుంది. పూజలకి నిమ్మకాయలతో 9 దీపాలు పెడతారు. ఆ దీపాలు చుట్టూ పెట్టేసి అమ్మవారికి అర్చన చేస్తారు, కుంకుమార్చన చేస్తారు. దీనివల్ల కోరిన కోరికలు వెంబడే నెరవేరుతాయి అన్నమాట. 9 వారాలు ఇంటే పెడితే కనుక అమ్మవారు త్వరగా కరుణిస్తుంది. ఓకే, చెప్పక. ఇక్కడ వీరన్నబావి వీధి దగ్గరలో శ్రీ కాళికమ్మ దేవి దేవస్థానంలో అమ్మవారి సన్నిధానం పూజల కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. రాహుకేతు కాలం పూజలు చేస్తే మన కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి. ప్రతి శ్రావణ మాసంలో ఒడిబియ్యం పోస్తున్నాం అమ్మవారికి. కార్తీక మాసంలో అన్నదానం జరుగుతుంది భవానీలకు, స్వాముల వారికి అందరికీ. ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది. ఎక్కడ ఎవరు మనం ఏం మనసులో ఏం కోరుకున్నా అమ్మవారు తీరుస్తుంది. ఇది నేను 10 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా చేస్తున్నాను. నా పెళ్ళైన నుంచి నా కోరికలు తీరినాయి. మేము ఫ్యామిలీ బాగున్నాము. నాకు ఇక్కడ అమ్మవారి వల్ల ఏ ఇబ్బంది లేదు. మాకైతే ఇక్కడ బాగా జరుగుతుందని నమ్మకం. మీరు కూడా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి అక్క. మేము ఇక్కడ ప్రతిసారి వస్తున్నాము. అమ్మవారు మేము అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. ప్రతి వారం వచ్చి నిమ్మదీపం ప్రతి వారం చేంజ్ చేస్తారక్క. నిమ్మకాయ దీపం, రావుకేతు దీపం అమ్మవారు మాకు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. అలా కూడా నవరాత్రుల్లో మాలేసుకున్నాను భవానీ మీరక్క. బాగా అమ్మవారు మాకు అన్ని రకంగా అనుకూలంగా నెరవేరుస్తుంది తల్లి. ఓకే అక్క.